శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. పారు ఏ జర్నీ ఛానల్కి స్వాగతం. ఈరోజు అమ్మ 41 రోజుల లలితా సహస్రనామ పారాయణంలో ఈరోజు 10వ రోజు అండి. అమ్మ కృపతో ఈరోజు పూజ కూడా చక్కగా చేసుకున్నానండి. అమ్మ పారాయణం చేసుకుంటూ ఉంటే మనసుకి ఎంతో ప్రశాంతత ఉంటుందండి. అమ్మ పారాయణం చేస్తుంటే మనకి అసలు ఏ కష్టము తెలియదండి, ఏ బాధ తెలియదండి. మనసంతా ఎంతో చక్కగా ప్రశాంతంగా ఉంటుందండి. ఎన్ని బాధలు ఎన్ని కష్టాలున్నా అవన్నీ మన మనసుకి కానీ మనకి కానీ ఎలాంటి బాధ అనిపించకుండా అమ్మే అన్నీ చూసుకుంటారండి. అమ్మ చేయి పట్టుకొని మనకి నడిపిస్తారు. ఏది మంచిది ఏది చెడ్డది అని అన్నీ అమ్మే చూసుకుంటారండి. ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్నా అమ్మ పారాయణం చేయడం మొదలు పెట్టండి. ఇలా మీ దగ్గర ఏమున్నా ఏమి లేకపోయినా అమ్మని మనసులో ధ్యానించుకొని చక్కగా అమ్మని ఒక్క ఫోటో ఉంటే ఫోటో అయినా పెట్టుకొని, ఒక్క పువ్వు ఉంటే ఒక పువ్వు పెట్టుకొని, కొంచెం కుంకుమ ఆకులు వేసుకుంటూ అమ్మ పారాయణం కొంచెం పానకం పెట్టుకొని చక్కగా పారాయణం స్టార్ట్ చేసుకోండి అందరూ. చాలా సింపుల్గా పూజ చేయడం ఎలాగో నేను మీకు ఎలానో చెప్పాను కదండి వీడియోలో. అలాగే ప్రతిరోజు మీకు ఒక్కొక్క శ్లోకం కూడా నేర్పిస్తున్నాను కదండి. ఆ శ్లోకం రోజుకొక శ్లోకం నేర్చుకుంటూ ఒక్కొక్క స్తోత్రం అర్థం ఏంటో తెలుసుకుంటూ ఉండండి. దాంతో మీకు అమ్మ గురించి మీకు తెలుస్తూ అమ్మకి చాలా దగ్గర అవుతారు. అమ్మ ఆశీస్సులన్నీ మీ మీద ఉంటే ఏ కష్టము ఏ బాధ మనకి రాకుండా ఉంటుందండి. శ్రీమాత్రే నమః. ఈరోజు 10వ రోజులో మీకు 4వ ధ్యాన శ్లోకం నేర్పిస్తానండి. శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో 4వ శ్లోకం ఈరోజు నేర్చుకుందాం. చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచ కురువిందమనిశ్రేణి ఘనకోటీరమండిత. చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచ కురువిందమనిశ్రేణి ఘనకోటీరమండిత. దీని అర్థం ఏంటంటే చంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అంటే చంపక అశోక పున్నాగ మొదలైన సుగంధ పుష్పాలతో అలంకరించబడిన సుందరి కేశాలను కలిగిన అమ్మ. అమ్మ కేశాలు ఎలా అలంకరించారంట? చంపక అశోక పున్నాగ మొదలైన సుగంధమైన పుష్పాలతో అమ్మ కేశాలను సుందరమైన కేశాలను అలంకరించారంట. కురువిందమనిశ్రేణి కనకోటీరమండిత. ఎర్రని కురువింద అంటే రుబి మణులతో అలంకరించబడిన ప్రకాశవంతమైన కిరీటాన్ని అమ్మ ధరించారంట. అమ్మ ఎలాంటి మణులతో అలంకరించబడిన ప్రకాశవంతమైన కిరీటాన్ని ధరించారండి? ఎర్రని మణులతో అలంకరించబడిన ప్రకాశవంతమైన కిరీటాన్ని అమ్మ ధరించున్నారంట. అమ్మ చక్కగా అలంకరించుకొని ఉంటారండి. అందుకని అమ్మ పూజ చేసినప్పుడు మనం కూడా చక్కగా అందంగా ఎర్రని కుంకుమ పెట్టుకొని చక్కగా తయారయ్యి అమ్మని మనం పూజ చేసుకుంటామండి. అమ్మ అందాన్ని మనం వర్ణించగలమా అండి? అమ్మ రూపము వర్ణనకి ఇంకా అతీతమైందండి. ఆ తల్లి అందము, ఆ తల్లి కరుణ, దయ, అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా మనం మాటల్లో చెప్పలేమండి. అది అనుభూతిలోనే తెలుస్తుంది. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కురువిందమనిశ్రేణి ఘనకోటీరమండిత. లలితాంబిక యొక్క అపూర్వమైన దివ్య సౌందర్యాన్ని ధ్యానిద్దాం. సుగంధ పుష్పాలతో అలంకరించిన కేశాలు, రత్నాలతో మెరిసే కిరీటం అమ్మ యొక్క దివ్య తేజస్సును సూచిస్తాయి. ఈ రూపాన్ని మనం భక్తితో ధ్యానించడం వల్ల మనసు ప్రశాంతమై భక్తి, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతాయని విశ్వసిస్తారు. మనం అందరం కూడా ఈ శ్లోక అర్థం తెలుసుకున్నాం కదండి. ఈ శ్లోకం కూడా ఈరోజు మనం చక్కగా నేర్చుకుందాం. ఈ 4 రోజుల్లో నేర్చుకుని 4 శ్లోకాలు రోజు మనం పదే ఏ పని చేస్తున్నప్పటికీ ధ్యానిస్తూ ఉంటే అమ్మ శ్లోకాలు
అమ్మ శ్లోకాలకున్న అర్థము అమ్మ గురించి పూర్తిగా మనకి తెలుస్తుంటది. అమ్మని మన ధ్యానంలో ఈ శ్లోకాల్లో తెలుసుకున్న అర్థాలతో అమ్మను ఊహించుకుంటే అమ్మ యొక్క అందము, అమ్మ యొక్క దివ్య రూపము, రత్నాలతో మణులతో అలంకరించబడిన కిరీటం, సుందరమైన కురులు, చంపక అశోక పున్నాగం అలాంటి సుగంధభరితమైన పువ్వులతో అమ్మ చక్కగా అలంకరించుకున్న అమ్మ 1000 సూర్యుల కాంతులతో మెరిసే అమ్మని మనసులో ధ్యానించుకొని మనం ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఈ ఒక్కొక్క శ్లోకం నేర్చుకుంటూ మొత్తం అమ్మ స్తోత్రాలన్నీ నేర్చుకుంటూ అమ్మ యొక్క గొప్పతనం, అమ్మ 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 గురించి మొత్తం తెలుసుకోవచ్చండి. ప్రతిరోజు నేను పెడుతున్న వీడియోస్ అన్ని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు మొత్తం అమ్మవారి పారాయణం ఎంత సులభంగా నేర్చుకోవచ్చు, అమ్మ యొక్క లలిత సహస్రనామ పారాయణ శ్లోకాల యొక్క అర్థాలు ఏంటో అన్ని మీకు తెలుస్తాయండి. రోజు మీరు నా వీడియోలు తప్పకుండా ఈ 41 రోజుల వీడియోలు తప్పకుండా చూడండి. ఒక్కరోజు కూడా మీరు మిస్ చేయకుండా. మీరు పూజ చేయలేకపోయినప్పటికీ, పారాయణం చేయలేనప్పటికీ మీరు ఈరోజు ఈ వీడియో చూడడం వల్ల, ఈ శ్లోకాలు వినడం వల్ల అమ్మ కృప మీపై కూడా ఉండి త్వరలో మీరు కూడా చక్కగా పూజ చేసుకుంటారండి. త్వరలోనే మనం ఒక లైవ్ పెట్టుకొని ప్రతిరోజు ఈ పారాయణం అందరితో కలిసి చేసుకుంటే అదృష్టము ఆ తల్లిని కలిగించమని కోరుకుందామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ అండి.